ఎన్నికల ప్రచారంలో భాగంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పర్యటన జిల్లాలో రేపు ఉన్నట్టు కాంగ్రెస్ వర్గాల ద్వారా తెలిసింది. బాల్కొండ మండలం కిసాన్ నగర్ లో సోమవారం బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి ప్రశాంత్ రెడ్డి తరపున విస్తృతమైన ప్రచారం నిర్వహించారు. 3వ బూత్ లో బీఆర్ఎస్ కార్యకర్తలు ఇంటింటికి తిరుగుతూ మంత్రి ప్రశాంత్ రెడ్డి చేపట్టిన అభివృద్ధి పనులను గురించి వివరిస్తూ భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. నగరంలోని నీలకంఠేశ్వర ఆలయంలో కార్తీక మాసం సోమవారం సందర్భంగా మహిళలు లక్ష దీపాలు వెలిగించారు. పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. తెలంగాణ ప్రజలతో బీఆర్ఎస్ ది పేగుబంధమని, కాంగ్రెస్ ది అధికారం కోసం అహంకారమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ధర్మపురి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, జగిత్యాల జిల్లా పరిషత్ చైర్పర్సన్ దవ్వ వసంత్ తో కలిసి కవిత మహిళా సమావేశంలో పాల్గొన్నారు. నగరంలోని 37, 38 డివిజన్లలోని అంబేద్కర్ కాలనీ, సంజీవయ్య కాలనీలలో అర్బన్ బీఆర్ఎస్ అభ్యర్థి బిగాల గణేష్ గుప్తా ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం చేశారు. నిజామాబాద్ నగరాన్ని 9 ఏళ్లలో ఎంతో అభివృద్ధి చేసినా తనకు మరో అవకాశం ఇవ్వాలని కోరారు. భీమ్గల్ మండలం లింబాద్రిగుట్ట ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి వేళల్లో గరుడ పటాదివాసం, గరుడ ముద్దల సమర్పణ కార్యక్రమం నిర్వహించారు. సిరికొండ మండలంలోని పలు గ్రామాల్లో రూరల్ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపించాలని కోరారు. జిల్లాలో ఎన్నికల ప్రచారం పీక్ స్టేజ్ కి చేరింది. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లాంటి ప్రధాన పార్టీల అభ్యర్థులు ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను ఆకర్షించేందుకు నానా తంటాలు పడుతున్నారు. మాజీ మంత్రి బోధన్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి పెంటకుర్దు, సాలంపాడు క్యాంపు గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించాలని కోరారు. మాక్లూరు మండలంలోని మాణిక్ బండార్ గ్రామంలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సతీమణి రజిత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గం అన్ని విధాలా అభివృద్ధి చేసిన జీవన్ రెడ్డికి మరోసారి ఓటు వేసి గెలిపించాలని కోరారు. నవీపేట్ మండలంలోని అబ్బాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో బోధన్ బీఆర్ఎస్ అభ్యర్థి షకీల్ ను మరోసారి గెలిపించాలని కోరారు.